ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు భారత్ టెస్టు జట్టు సిద్ధమైంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లేకుండానే బరిలో దిగబోతోంది. పెద్దగా అనుభవం లేని జట్టుతోనే ఆడబోతోంది. పైగా జట్టును కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నడిపించబోతున్నాడు. దీంతో ఇంగ్లాండ్తో సిరీస్పై అందరి ఫోకస్ పడబోతోంది. పక్కా ప్రణాళికతో పాటు సరైన తుది జట్టుతో బరిలో దిగితేనే భారత్ టెస్టు జట్టు అద్భుత ఫలితాలు అందుకుంటుందని మాజీలు సూచిస్తున్నారు. తుది జట్టు ఎలా ఉండాలన్న దానిపై అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా స్పందించారు. 11 మందితో తుది జట్టును ప్రకటించారు. ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను కొనసాగించాడు. మరో ఓపెనర్గా రాహుల్ను ఎంపిక చేశాడు. రోహిత్ స్థానంలో రాహులే సరైనోడని చెప్పేశాడు. అయితే మూడో స్థానంలో సాయి సుదర్శన్కు అవకాశం ఇవ్వలేదు. అభిమన్యు ఈశ్వరన్కు జైకొట్టాడు. నిజానికి కొంతకాలంగా మూడో స్థానం సాయి సుదర్శన్దే అని చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో రాణించిన సాయి సుదర్శన్ టెక్నికల్ గానూ సాలిడ్ అనే వాదన ఉంది. కానీ సంజయ్ బంగర్ మాత్రం తన చాయిస్ అభిమన్యు ఈశ్వరన్ అని చెప్పేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ పొజిషన్ను మార్చేశాడు. మూడో స్థానం నుంచి 4గో స్థానానికి గిల్ను పంపించాడు. కోహ్లీ వదిలేసిన స్థానాన్ని కెప్టెన్తో భర్తీ చేశాడు. 5దో స్థానంలో కరుణ్ నాయర్ను కాకుండా రిషబ్ పంత్ను ఆడించాలన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పంత్ను 5దో స్థానానికి ఎంపిక చేసి ఉంటాడనే చర్చ ఉంది. 6వ స్థానంలో కరుణ్ నాయర్ను సంజయ్ బంగర్ ఎంపిక చేశాడు. పేస్ ఆల్రౌండర్గా ఎవరిని జట్టులోకి తీసుకోవాలన్న దానిపై చర్చ జరుగుతున్న వేళ తెలుగు కుర్రాడికి మాజీ ప్లేయర్ జైకొట్టాడు. పేస్ ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశాడు. శార్దూల్ ఠాకూర్ను బెంచ్కే పరిమితం చేశాడు. అయితే రవీంద్ర జడేజాను కూడా సంజయ్ బంగర్ పక్కన పెట్టేశాడు. తుది జట్టులోకి జడ్డూను ఎంపిక చేయలేదు. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ను తీసుకున్నాడు. తొలి టెస్ట్ కోసం 3 సీమర్లను సంజయ్ బంగర్ ఎంపిక చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణను తుది జట్టులోకి తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ను బెంచ్ మీదే కూర్చోబెట్టాడు. సంజయ్ బంగర్ లెక్కలు ఎలా ఉన్నా టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. స్పిన్ ఆల్రౌండర్గా జడేజాను ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువని కథనాలు వస్తున్నాయి. వన్డౌన్లో సాయి సుదర్శన్, 5దో స్థానంలో కరుణ్ నాయర్ ఆడతాడనే వాదన ఉంది. పేస్ ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ తప్పదనే చర్చ కూడా జరుగుతోంది.